నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మౌని అమావాస్య వేళ ప్రయాగ్రాజ్కు పోటెత్తిన భక్తజనం. ఒక్కరోజే స్నానమాచరించిన దాదాపు 6 కోట్ల మంది. మహాకుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి, 60 మందికి గాయాలు. బ్యారికేడ్ల ధ్వంసం వల్లే దుర్ఘటన. ఫిబ్రవరి 2లోగా ప్రభుత్వానికి సమగ్ర కులగణన సర్వే నివేదిక. డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందాకే పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం. రైతు సంక్షేమమే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోందన్న తుమ్మల. పథకాలను జీర్ణించుకోలేకే విపక్షాల అసత్య ప్రచారమని వెల్లడి. 2025-26 బడ్జెట్ ఆమోదానికి రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న అధికార ప్రతిపక్షాలు. సూర్యాపేట పరువు హత్య కేసులో 6 అరెస్ట్. అమ్మాయి రక్త సంబంధీకులే నిందితులని పోలీసుల నిర్ధారణ. మరో ఘనత సాధించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతం. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా అపశృతి జరిగింది. అఖాడాలకు కేటాయించిన సెక్టార్ 2 ప్రాంతంలోకి తొక్కిసలాట చోటు చేసుకుంది. 30 మంది మృతి చెందగా 60 మంది గాయపడ్డట్లు మహాకుంభ పోలీసులు ప్రకటించారు. మృతుల్లో ఇప్పటివరకు 25 మందిని గుర్తించినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. రాత్రి 2 గంటల ప్రాంతంలో త్రివేణి సంగమం పరిసరాలు మంత్రోచ్చరణల మధ్య అంబులెన్స్లు, పోలీసుల వాహనాల సైరన్లతో మారుమోగాయి. తొక్కిసలాట నేపథ్యంలో పుణ్యస్నానాలను కొంతసేపు నిలిపివేశారు. అఖాడాల కోసం ఏర్పాటు చేసిన మార్గంలోని బ్యారికేడ్లను కొందరు భక్తులు ఎక్కడంతో తొక్కిసలాట జరిగినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాత్రి 1 నుంచి 2 గంటల మధ్యలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. 30 మంది భక్తులు చనిపోగా మరో 60 మంది గాయపడినట్లు మహాకుంభ పోలీసులు తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించినట్లు చెప్పారు. తొక్కిసలాట ఘటనతో వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది గాయపడ్డ వారిని అంబులెన్స్లో కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులు కూడా చేరుకోవడంతో ఆసుపత్రి రద్దీగా మారింది. మహాకుంభమేళాలో భక్తులకు అవసరమైన సహాయం అందించేందుకు యూపీ సర్కార్ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చినట్లు చెప్పారు. తొక్కిసలాట కారణంగా కొంతసేపు స్నానాలు నిలిపివేసినట్లు చెప్పిన ప్రధాని మోదీ ఆ తర్వాత పుణ్యస్నానాలు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు. आज महाकुंभ प्रयागराज में मौनी अमावस्या का मुख्य स्नान पर्व था 29 जनवरी 2025 को। इसमें ब्रह्म मुहूर्त से पूर्व प्रातः 1 बजे से 2 बजे के मध्य मेला क्षेत्र में अखाड़ा मार्ग पर भारी भीड़ का दबाव बना और इस भीड़ के दबाव के कारण दूसरी ओर के बैरिकेड्स टूट गए और भीड़ के लोग बैरिकेड्स बांधकर दूसरी तरफ ब्रह्म मुहूर्त के स्नान का इंतजार कर रहे श्रद्धालुओं को कुचलना शुरू कर दिया। यद्यपि प्रशासन ने तत्काल राहत और बचाव कार्य करते हुए ग्रीन कॉरिडोर बनाया और एम्बुलेंस के माध्यम से लगभग 90 घायलों को अस्पताल तक पहुंचाया, परंतु इसमें से दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है। 30
30। इनमें से 25 की पहचान हो चुकी है और शेष की शिनाख्त की जानी बाकी है। कुछ लोग बाहर के प्रदेशों के भी इनमें से हैं, जैसे कर्नाटक के 4 लोग हैं, असम से 1 है, गुजरात से 1 है। कुछ घायलों को परिवार के सदस्यों को लेकर चले गए हैं तथा 36 घायलों का इलाज स्थानीय मेडिकल कॉलेज में चल रहा है। श्रद्धालुओं की सुविधा के लिए मेला प्रशासन द्वारा हेल्पलाइन नंबर 1920 जारी किया गया है, जिस पर यदि कोई व्यक्ति गायब है तो उसके संबंध में जानकारी प्राप्त की जा सकती है। इस समय स्थिति सामान्य है। माननीय मुख्यमंत्री जी द्वारा सभी पूज्य महामंडलेश्वरों, संतों एवं अखाड़ों से वार्ता कर आग्रह किया गया है और सभी इस अमृत स्नान के भागीदार बने। सभी पूज्य शंकराचार्य, पूज्य आचार्य महामंडलेश्वर एवं अखाड़ों के द्वारा श्रद्धालुओं की सुविधा का ध्यान रखते हुए कुछ विलंब से अमृत स्नान आज किया गया, जो कि आज सकुशल संपन्न कराया गया। देखिए, ये मेला क्षेत्र में, अखाड़ा क्षेत्र में बैरिकेड्स लगे हुए हैं और अन्य जगहों पे बैरिकेड्स लगे हुए हैं। तो घाट पे और अखाड़ों पे जो बैरिकेड्स हैं, उसी में बैरिकेड्स में कुछ बैरिकेड्स टूट गए और बैरिकेड्स टूटने की वजह से जो श्रद्धालु नीचे कई बार जमीन पे सो जाते हैं या वेट करते हैं ब्रह्म मुहूर्त का, वो उनके ऊपर दूसरे श्रद्धालु अफरा तफरी में चढ़ गए, जिससे वो जो नीचे जो सोए हुए श्रद्धालु थे वो नीचे आ गए, वो कुचले गए जो श्रद्धालु तेजी से चले उनके ऊपर उनके द्वारा। तो ये बेसिकली एक ऐसी स्थिति उत्पन्न हुई जो कि जो श्रद्धालु ब्रह्म मुहूर्त का वेट कर रहे थे और जो श्रद्धालु तुरंत वहां पे आए थे, तो उनके बीच में कहीं ना कहीं थोड़ा सा एक वो रहा कि वो देख नहीं पाए कि नीचे कौन है और उसकी वजह से दुखद हादसा हुआ। మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాల కోసం 12 కిలోమీటర్ల పరిధిలో యూపీ సర్కార్ అనేక ఘాట్లను ఏర్పాటు చేసింది. అయితే ఎక్కువ మంది భక్తులు సంగం ఘాట్కు చేరుకోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి. హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాల గులాబీ పూల వర్షం కురిపించారు. 10 కోట్ల మంది వస్తారని అంచనా వేసిన యూపీ ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల వరకు 4.24 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు ప్రకటించింది. మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. చలిని కూడా లెక్క చేయకుండా భక్తులు తెల్లవారుజాము నుంచే ఘాట్లకు చేరుకోవడం మొదలైంది. ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు చేశారు. దేశంలోని 4 మఠాలకు చెందిన శంకరాచార్యులు త్రివేణి సంగమానికి చేరుకుని అమృత స్నానం ఆచరించారు. కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం సనాతన సాంప్రదాయమని, ఇది సామాజిక ఐక్యత, ఆధ్యాత్మిక సమ్మేళనానికి చిహ్నమని ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ్కు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ అన్నారు. తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన శంకరాచార్య ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అఖాడాలకు చెందిన సాధువులు అమృత స్నానాన్ని కొన్ని గంటల పాటు వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షులు మహంత్ రవీంద్రపూరి ఓ ప్రకటన చేశారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత అమృత స్నానం చేయాలన్న సీఎం యోగి విజ్ఞప్తికి అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఊరేగింపుగా వెళ్లి అఖాడాలు అమృత స్నానం చేశారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో గతంలో మాదిరిగా హడావిడి లేకుండా ఊరేగింపు సాగింది. వాస్తవానికి అఖాడాల అమృత స్నానం తెల్లవారుజామునే జరగాల్సి ఉంది, కానీ తొక్కిసలాట వల్ల వాయిదా పడింది. కుంభమేళా సాంప్రదాయం ప్రకారం ఊరేగింపు తర్వాత సన్యాసి, బైరాగి, ఉదాసీన్ సెక్ట్లకు చెందిన 3 అఖాడాలకు చెందిన సాధువులు ఒకరి తర్వాత ఒకరు అమృత స్నానం చేశారు. బీజేపీ ఎంపీ హేమా మాలిని, యోగా గురు బాబా రామ్దేవ్,
త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరించారు. దేశంతో పాటు యావత్ ప్రపంచం కోసం ప్రార్థించినట్లు రామ్దేవ్ బాబా వెల్లడించారు. త్రివేణి సంగమ ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు నో వెహికల్ జోన్గా ప్రకటించిన యూపీ ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాల గులాబీ పూల వర్షం కురిపించింది. భక్తుల రద్దీ దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు వారికి కొన్ని సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు. నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలని, స్నానాల తర్వాత గుంపులుగా గుమికూడి ఎక్కువసేపు ఉండొద్దని విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మొద్దని యూపీ ప్రభుత్వం కోరింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలను కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం వెల్లడించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య రోజుల్లో మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున కేంద్రం, యూపీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట జరగడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నెలకి పైగా కుంభమేళాకు భక్తులు వెళ్లే అవకాశం ఉందని, ప్రజలు తొందరపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కుంభమేళాకు వెళ్లే భక్తులు పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. ఇంటింటి సమగ్ర సర్వే నివేదిక సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందనుంది. 2 రోజుల్లో ముసాయిదా నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఇంటింటి సర్వేను విజయవంతంగా చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంత్రాంగాన్ని అభినందించారు. సమగ్ర కులగణన అధ్యయనం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు. సమగ్ర కులగణన సర్వే విశ్లేషణ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 2 నాటికి నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. ముసాయిదా నివేదిక 2 రోజుల్లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సమగ్ర కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ కు ఈ గణాంకాలు ఉపయోగపడతాయన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంటింటి సర్వే చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేయాలని ఫిబ్రవరి 16న అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇంటింటి సర్వే కులగణనకు అవసరమైన విధి విధానాలు ఖరారు చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా 6 మంత్రులతో సెప్టెంబర్ 12న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు సర్వే నిర్వహణ బాధ్యతను అప్పగిస్తూ అక్టోబర్ 9న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వే విధి విధానాలతో అక్టోబర్ 10న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 6 నుంచి సుమారు 87,000 మంది 76 ప్రశ్నలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,16,00,000 నివాసాల్లో సర్వే చేశారు. కుటుంబ సభ్యుల వారీగా విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షిక ఆదాయం, భూములు, ఇళ్లు, ఇతర స్థిర చరాస్తులు, పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు, సంక్షేమ పథకాల లబ్ధి, తీసుకున్న రుణాలు తదితర వివరాలు సేకరించారు. డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించిన సర్వేలో దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగులు పాల్పంచుకున్నారు. దాదాపు 96% పైగా కుటుంబాల వివరాల డేటా ఎంట్రీ పూర్తయింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ ఈ గణాంకాలను వినియోగించుకోనుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రుణమాఫీ, వరికి బోనస్ పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. ఇప్పుడు సాగు చేసే రైతులకు నిజమైన భరోసా ఇచ్చే లక్ష్యంతో రైతు భరోసా, భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభించినట్లు తెలిపారు. అది జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. నల్గొండ రైతు ధర్నాలో బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేశారని విమర్శించారు. రైతు కూలీలను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్న ఆయన, కాంగ్రెస్ సర్కార్ భూమి లేని నిరుపేద కర్షక కూలీలకు ఏడాదికి 12,000 ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సాయానికి సగటున 4 నుంచి 5 నెలలు సమయం తీసుకుంటే తాము తొలిసారి నెల రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. ఇప్పుడు 40 రోజుల్లో పూర్తి చేస్తున్నామంటే ఎవరి చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. అనవసరంగా ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని రైతులను మంత్రి తుమ్మల సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి సర్వం సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం కోసం గురువారం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధికార ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం అంటూ గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లకు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల అధిష్టానం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో బడ్జెట్ ఆమోదానికి ప్రతిపక్షాల కార్పొరేటర్లు ఎంతవరకు సహకరిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్ రాజకీయాల్లో గురువారం జరిగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారబోతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరపు బల్దియా బడ్జెట్ను గురువారం కౌన్సిల్లో ప్రవేశపెట్టనున్నారు. అలాగే 2024-25లో ప్రవేశపెట్టి సవరించిన 8,118 కోట్ల బడ్జెట్పై చర్చించడంతో పాటు ఆమోదం కోసం ఈ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కార్పొరేటర్ల నుంచి 125 ప్రశ్నలు రాగా 21 ప్రశ్నలు చర్చించేందుకు ఆమోదం తెలిపారు. దీనిపై కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఏర్పడి 4 ఏళ్లు కావస్తున్నా గతంలో ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కావటం లేదని, బడ్జెట్లో సరిగా కేటాయింపులు లేవంటూ బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఈ సమావేశంలో నిధుల కేటాయింపుపై మేయర్ అధికారులను నిలదీయాలని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మేయర్పై అవిశ్వాస తీర్మానం పెడతారనే చర్చ జోరుగా సాగుతోంది. జీహెచ్ఎంసీ పాలక మండలి ఏర్పడి ఫిబ్రవరి 10తో 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్లపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టాలనే యోచనలో ఉందని, ఇందుకోసం బీజేపీ కూడా ఎదురు చూస్తున్నట్లు చర్చ సాగింది. అయితే ఈ విషయంపై ఆయా పార్టీల అధిష్టానాలు కూడా కార్పొరేటర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశాయి. ఈ కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాసంపై కాకుండా కేవలం బడ్జెట్ అంశంపై మాత్రమే చర్చించాలని బీజేపీ తన కార్పొరేటర్లకు సూచించింది. అటు బీఆర్ఎస్ కూడా మొదట్లో గట్టిగానే అవిశ్వాసంపై మాట్లాడినా ఆ తర్వాత మారుతున్న పరిణామాలతో మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా నగర అభివృద్ధి, నిధుల కేటాయింపు, ప్రజా సమస్యలపై మాత్రమే కౌన్సిల్లో చర్చించాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. ఇటీవల మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో నగర పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలిసి బడ్జెట్లో తమ డివిజన్లకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. మేయర్ ఛాంబర్లో నిర్వహించిన సమావేశానికి 24 మంది కార్పొరేటర్లలో 3 మాత్రమే హాజరయ్యారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో నిర్వహించిన సమావేశానికి మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. ప్రతిపక్షాల వ్యూహాలపై చర్చించారు. బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకోవాలని చూస్తే కఠినంగా వ్యవహరించాలని పార్టీ మేయర్కు సూచించినట్లు సమాచారం. గొడవలు చేసేందుకు కౌన్సిల్ సమావేశాన్ని వేదికగా చేసుకోవద్దని, ఏడాదిలో బల్దియా ఎన్నికలు రాబోతున్న తరుణంలో కార్పొరేటర్లంతా అభివృద్ధిపై దృష్టి సారించాలని మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీ ఒకసారి బడ్జెట్ను తిరస్కరించి ఆ తర్వాత ఆమోదం తెలిపింది. స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో బీఆర్ఎస్, ఎంఐఎంకు చెందిన వారే ఎక్కువగా ఉండటంతో మేయర్కు మద్దతు లభించలేదు. ఆ తర్వాత బడ్జెట్కు ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు అదే పరిస్థితి కౌన్సిల్ సమావేశంలోనూ ఉండడంతో బడ్జెట్కు ఏకగ్రీవంగా ఆమోదం లభిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. సోదరి ప్రేమ పెళ్లి పగ రాజేసింది. కులాంతర వివాహం చేసుకుందనే కక్షతో కన్నవారు, తోబుట్టువులే హంతకులుగా మారారు. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న కట్టుకున్న వాడిని దారుణంగా మట్టుపెట్టారు. సంచలనం రేపిన సూర్యాపేట పరువు హత్యలో అమ్మాయి రక్త సంబంధీకులే నిందితులని పోలీసులు నిర్ధారించారు. కృష్ణ మృతదేహాన్ని చూసి భార్గవి నాయనమ్మ కూడా సంతోషపడినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సూర్యాపేట పరువు హత్య కేసులో పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 26న జరిగిన ఈ హత్యకు సంబంధించిన వివరాల్ని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. గతేడాది ఆగస్టులో భార్గవి తమని కాదని కృష్ణను కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని పథకం ప్రకారం హత్య చేసినట్లు చెప్పారు. కృష్ణ హత్య కేసులో భార్గవి సోదరుడు నవీన్, వంశీ, ఆమె నాయనమ్మ బుచ్చమ్మ, తండ్రి సైదులతో పాటు నవీన్ స్నేహితులు మహేష్, సాయి చరణ్ ఉన్నారన్నారు. భార్గవి సోదరుడు నవీన్ సూచనతో పథకం ప్రకారం భైరి మహేష్ కృష్ణతో స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఈ నెల 26న మాట్లాడుకుందామని పిలిచాడు. అప్పటికే అక్కడ ఉన్న అమ్మాయి సోదరులతో కలిసి మహేష్ కృష్ణను దారుణంగా కొట్టి చంపారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎస్పీ వివరించారు. కూర్చొని A2 మరియు డిసీజ్ వీళ్ళు కూర్చొని ఆయన మందు తాగాడు, ఈయన డిసీజ్ మాత్రం తాగడు, ఈయన జస్ట్ కోల్డ్ డ్రింక్ అట్లా తాగారు. సో అప్పటికే అమ్మాయి వాళ్ళ ఇద్దరు కూడా బ్రదర్స్, వాళ్ళు అప్పటికే అక్కడ దగ్గర పొదలోనే వాళ్ళు కనపడకుండా వాళ్ళు హైడింగ్ లో వెయిటింగ్ లో ఉన్నారు. సో అక్కడ వీళ్ళది చిన్నది పార్టీ లాగా మొత్తం మాట్లాడినాక అది దాదాపు 8:39 అప్పుడు అయింది. సో ఆ ప్రాంతంలో అతను వెళ్ళిపోయినప్పుడు ముగ్గురు కూడా ఇతను స్కూటీ ఎప్పుడైతే ఎక్కాడు డిసీజ్, అతని మీద దాడికి దిగారు ముగ్గురు కూడా. సో అతన్ని అక్కడే స్పాట్ లోనే వాళ్ళు చంపడం జరిగింది. ఏం ఆయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి భార్గవి నాయనమ్మకు చూపించారని ఎస్పీ తెలిపారు. ఆ తర్వాత కారు డిక్కీలో మృతదేహాన్ని నల్గొండ వరకు తీసుకెళ్లి మాయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ అవి ఫలించకపోవడంతో చివరకు సూర్యాపేటలోని పిల్లలమర్రి కాల్వకట్టపై శవాన్ని పడేసినట్లు ఎస్పీ వివరించారు. ముగ్గురు కూడా అది బాడీని ప్యాక్ చేసుకుని వాళ్ళ దగ్గర బండి ఉంది, బండిలో పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరారు. ఇంకో బ్రదర్ ఏదైతే ఉన్నాడు A3 అని, అతను వంశీ అని, అతను డిసీజ్ కి సంబంధించిన స్కూటీ ఉండే, స్కూటీ మీద బయలుదేరారు. సో అక్కడ నుంచి వాళ్ళు బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగారు. ఫస్ట్ వాళ్ళు పాత సూర్యాపేటకి వెళ్ళారు. అక్కడ డిసీజ్డ్, అక్కడ అక్యూజ్డ్ వాళ్ళది నానమ్మ అక్కడ ఉండేది, అక్కడ ఊర్లో ఉంటది. అక్కడ పోయి ఆమెకి బాడీ చూపించారు అక్కడ వాళ్ళు స్పష్టంగా, దట్ ఇట్లా ఎప్పుడు చేసేసామని. సో ఆమె కూడా మంచిగా అన్నది. కృష్ణను చంపేందుకు గతంలోనే 3 సార్లు ప్రయత్నించిన భార్గవి సోదరులు విఫలమైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి ఓ కారు, 5 సెల్ ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 100వ ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2040 విజన్తో ముందుకెళ్తున్నట్లు తెలిపింది. ఉదయం 6:23 శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన GSLV F-15 రాకెట్ NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. UR శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసి అభివృద్ధి చేసిన NVS-02 కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండవదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. GSLV F-15 రాకెట్ NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టిన వెంటనే నారాయణన్ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. NVS-02 ఉపగ్రహం భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవలు అందించనుందని చెప్పారు. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలకు ఉపయోగపడుతుందన్నారు. ఉపగ్రహాల కక్ష నిర్ధారణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు, అత్యవసర సమయ సేవలకు దోహదపడనుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. దేశానికి 1500 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు కూడా సేవలందించే లక్ష్యంతో రూపొందించినట్లు తెలిపారు. 100వ ప్రయోగం వరకు సాగిన ఇస్రో పయనంలో సేవలందించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన ఇస్రో చైర్మన్ 2040 విజన్తో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.